కరెక్ట్. 'మనీష్' గారొచ్చారు. 'మనీష్' గారొచ్చి అల్లాడిచ్చేసారనిపించింది. ఆ రేంజ్‌లో తిప్పారు పాయింట్స్. కత్తి కూడా తీసుకెళ్ళి ఎవరికివ్వాలో ఆళ్ళకిచ్చారు. అది కూడా చెప్తాను క్లియర్‌గా. ఎక్స్‌ప్లెయిన్ ఒకటి తర్వాత ఒకటి మాట్లాడుకుందాం. ఎక్సలెంట్‌గా ఉంటాయి. మామూలు పాయింట్లు కాదు. ఫస్టు 'మనీష్' ఎళ్లి కత్తి తీసుకెళ్ళి కసక్కన పొడిచాడు. కసక్కన పాలు గానికి పొడిచాడు. పొడిచాడు మనమిక్కడ అనుకోవచ్చు. ఇక్కడ నెగెటివ్‌గా పొడిచాడని కాదు. నామినేషన్‌తో తీసుకెళ్తే కళ్యాణ్ నామినేషన్‌లోకెళ్తే బయటికెళ్ళిపోతాడా తెలీదా 'మనీష్' గారికి? కళ్యాణ్‌కి ఆల్రెడీ బయట టాప్ 2లో పడుతున్నాయి ఓటింగ్స్. కళ్యాణ్‌కి టాప్ 2లో పడుతున్న ఓటింగ్‌ని ఎళ్లి 'మనీష్' పొడిచేస్తే అతనేమో నామినేషన్‌లోకెళ్తే ఏమైనా ఎళ్ళిపోతాడా ఇంట్లో నుండి? కాదు. ఇక్కడ 'మనీష్' ఉద్దేశ్యం ఏంటంటే 'మనీష్' గారి ఉద్దేశ్యం ఏంటంటే పాయింట్లు చెప్పాలి. నువ్వు తర్వాత అది రిపీట్ చేయకూడదు ఈ పాయింట్‌లతో అని చెప్పి అలాగే చెప్పాడు పాయింట్లు. కళ్యాణ్‌కి ఏం చెప్పాడంటే 'మనీషు' నువ్వు ఆల్రెడీ వెన్నుపోటు పొడిచేసావు లైట్‌గా ఎవరికి 'ఇమాన్యుల్‌కి.' నువ్వెందుకు పాయింట్ అక్కడ ఫ్లిప్ అయ్యావు? నువ్వొచ్చి చెప్పాల్సింది కదా! ఫ్లిప్ అయ్యకుండా నువ్వెందుకు ఫ్లిప్ అయ్యావు అని చెప్పాడు. సూపర్ పాయింట్ అబ్బా! ఎందుకంటే క్లియర్‌గా ఆ రోజు పవన్ కళ్యాణ్ తనూజన్స్ ఎక్కడ చేస్తే ఎక్కడ బ్యాడ్ అయిపోతాడు. ఎందుకంటే తనూజ అంతకుముందు తన కోసం స్టెప్ తీసుకొని ఎక్కడ చేయరు అని చెప్పి ఎక్కడైతే అందో, ఇప్పుడు మనం ఎళ్లి సడెన్‌గా ఎళ్లి మళ్ళీ తనూజని నామినేట్ చేస్తే అది మనకి ఎక్కడికి నెగెటివ్ అయిద్దని చెప్పి ఖచ్చితంగా భయపడ్డాడు. సేఫే ఆడాడు అక్కడ. క్లియర్ సేఫ్‌గా ఆడాడు. సూపర్ పాయింట్ చెప్పాడు 'మనీష్' గారు. ఆ పాయింట్ చెప్పిన తర్వాత కళ్యాణ్ ఇంకా ఇయన్నీ హింట్‌లా ఉన్నాయి. అర్థం చేసుకున్న దాంట్లో ఉంది. కానీ కొన్ని సార్లు కళ్యాణ్ కూడా అన్ సరైన ఆర్గ్యుమెంట్లు పెట్టలేదు. ఎందుకంటే కళ్యాణ్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. వీళ్ళు చెప్పేది తన కోసం చెప్తారన్న దాంట్లో కాకుండా సరిగ్గా అది తీసుకోలేకపోయాడని నాకనిపించింది.